అరే ముస్తాద్ వచ్చేసావా? సలాం వాలేకుమ్ అస్లాం భాయ్. వాలేకుమ్ సలాం. బాబు ఎలా ఉన్నాడు? అల్లాని ఇంకా బాగానే ఉన్నాడు సార్. జ్వరం తగ్గింది, డాక్టర్ డెంగ్యూ లేదన్నారు. మంచిదయింది. బాబుని బాగా చూసుకో, ఏమైనా కావాలంటే అడుగు. థ్యాంక్ యూ. సలాం వాలేకుమ్. సలాం. మాలిక్, మీ దగ్గర 2 నిమిషాలు మాట్లాడొచ్చా? లోపల రా. మాలిక్, పని కావాలి. నేను ఏ పనైనా చేస్తాను. బయట యాడ్ చూశాను మీకు హెల్పర్ కావాలని. అవును. పేరేమి? నజీబుల్లా రిజ్వీ. నేనే పనైనా చేస్తాను. మొదట ముబ్రాలో లోడింగ్ పని చేశాను. మీ ఊరు ముమ్రానా? 3 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను సార్. ఊర్లో పెళ్ళాం కొడుకున్నారు. ఎక్కడి నుంచి అంటే మీ ఊరేది? మలిక్, పంజాబ్లో ఉన్నాను, లుధియానా దగ్గర టికంపూర్. టీకంపూర్ లుధియానా నుంచి 38 కిలోమీటర్స్ దూరమా? మోయిన్ బాబా దర్గా ఉంది కదా అక్కడ. మలిక్, వెళ్ళారా మీరు అక్కడ? సరే, నువ్వు పని చేసుకోపో. ముస్తాక్. ఏం భాయ్? ముస్తాక్ వీళ్ళు నజీబుల్లా రిజ్వీ. వీడికి లోడింగ్ పని తెలుసు. లోడింగ్ పని ఇచ్చేయి. సరే భాయ్, రండి. ధన్యవాదాలు మాలిక్. మలిక్, పంజాబ్లో ఉన్నాను, లుధియానా దగ్గర టికంపూర్. ఏంటి విషయం? చాలా సైలెంట్గా ఉన్నారే. అఫ్సానా, ఈరోజు ఎవరో పని అడుక్కుని వచ్చారు. నజీబుల్లా రిజ్వీ టీకంపూర్ నుంచి. నాకు అర్థమవుతుంది. మీరు అతని మాట విని మీ బుర్ర మీరు పాడు చేసుకోకండి. కొన్ని పాత విషయాలు మనసుకి చాలా నొప్పిస్తుంది. సలాం వాలేకుమ్ భాయ్. సలాం వాలేకుమ్. సలాం వాలేకుమ్ మాలిక్. ఇలాగే చేస్తూ ఉంటే నేను అబ్బుకు పిలుస్తాను. పిలు, ఎవరైనా పిలు. నీ అన్నను పిలువు, ఇప్పుడే పిలువు. వాళ్ళు ముందర నిన్ను కొట్టేస్తాను చూడు. ఏ అస్లాం, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైనా చేసుకోండి, నాకొద్దు. నువ్వు దీనికే లాయకే. అస్లాం, ఊరికే ఉండు, అది ప్రెగ్నెంట్. నేను మీతో ఉండలేను అమ్మా. నువ్వు ఇక్కడే కాదు, ఎక్కడా ఉండకూడదు. అస్లాం, ఇచ్చేలే ఈ రోజు. అస్లాం. రెండు టీ మరియు ఒక ఖాళీ బిస్కెట్. ఇంకేమైనా కావాలనా? వద్దు మలిక్, చాలు. నిన్ను నజీబ్ అనొచ్చు కదా? మాలిక్, నన్ను ఈ పేరుతోనే పిలుస్తారు. నువ్వు టీకంపూర్ నుంచేనా? మాలిక్, నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. నాకు అనిపిస్తుంది మీరు టికంపూర్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఏమైంది మాలిక్? టీకంపూర్లో మా అత్త ఉండేవాళ్ళు. అరే, మీరు కూడా పంజాబ్ వాళ్ళా? అవును, లుధియానా. చాలా ముందే వచ్చేసాను. మరి వదిన టికంపూర్ వాళ్ళా? లేదు, అఫ్సానా నా రెండో పెళ్ళాం. నా ఫస్ట్ వైఫ్ రిహానా టికంపూర్ నుంచి. రియానా ఖాతుల్, అరుణ్ చాచా మమ్మీనా చాచి వాళ్ళ కూతురు. పర్వేజ్ వాళ్ళ పెద్దక్క రిహానా. అదే రిహానా. నువ్వు వాళ్ళు నీకు తెలుసా? నజీబ్, నీకు వాళ్ళందరూ తెలుసా? అప్పుడు నాకు 23 ఏళ్ళు. లుధియానాలో పనిచేస్తుండేవాడిని. కానీ ఎవరికీ తెలీదు మీ గురించి టికంపూర్లో. అందరికీ తెలుసు. మీరే కదా
రిహానా 7 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు తలాకిచ్చారుగా, వారే కదా మీరు? లేదు నజీబ్, ఇప్పుడు నేను అలా కాదు. ఆ అస్లం ఖాన్ చాలా స్వార్థిగా ఉండే. క్షమించండి మలిక్, మీరేం చేశారో అది క్షమించరాని నేరం. మీరు రిహానా వదినకు తలాకిచ్చినప్పుడు గర్భిణి. అవును, తప్పు చేశాను. రిహానాకు మోసం చేశాను. అల్లా దగ్గర చాలాసార్లు క్షమాపణ అడిగాను. అయితే రియానా దగ్గర క్షమాపణ అడగలేదు. మీరు ఇప్పుడు క్షమాపణ అడగడం కుదరదు. ఎందుకు? ఏడాది కింద యాక్సిడెంట్లో రిహానా అక్క చనిపోయారు. అమ్మీ, అమ్మీ లేవండి, అమ్మీ, అమ్మీ, అమ్మీ లేవండి, అమ్మీ, అమ్మీ, అమ్మీ లేవండి, అమ్మీ, 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 అమ్మీ లేవండి, అమ్మీ, అమ్మీ లేవండి, అమ్మీ, అమ్మీ, అమ్మీ. అలా ఎలా వదిలేశారు రిహానా అక్కను మలిక్? తప్పు అయిపోయింది నజీబ్. నేను అదే అస్లం ఖాన్ కాదు, 17 సంవత్సరాల ముందులాగా. అంత మారిపోయింది. మీరు మాలిక్, నాకు అర్థమవుతుంది. కానీ నా నుంచి మీకేం కావాలి? అప్పుడు నేను ఆలోచించలేదు రిహానా కడుపుతోందని. కొడుకు పుట్టాడు రిహానా అక్కకు. మీరు లేకున్నా కూడా మొహల్లా అంతా తీపి పంచారు. మగబిడ్డ, మగబిడ్డేనా? మీకు ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుందా? అవును నజీబ్, మగబిడ్డ, మగబిడ్డేనా? మీకు ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుందా? అవును నజీబ్. నజీబ్, అఫ్సానాతో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాను నేను. రేనాతో ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలే. లుధియానా విడిచేశాను నేను. అప్పుడు అఫ్సానా దొరికింది. మేం సంతోషంగా ఉన్నాము. భగవంతుడి లీల చూడు నజీబ్, అఫ్సానా ఎప్పుడు అమ్మ అవ్వలేదు. నేను కూడా అనుకున్నాను నేనెప్పుడూ నాన్న కాలేనని. అయితే నజీబ్, అది అది రియానా కొడుకు షోయబ్. షోయబ్ అతని పేరు. ఇంటర్ చదివేవాడు టీకంపూర్ హై స్కూల్లో. వాడు నా కొడుకు నజీబ్, నా కొడుకు. వాడు కడుపుతో ఉన్నప్పుడు వదిలేశారు. ఎలా ఉన్నాడు నా బాబు? నాలా ఉన్నాడా వాడు? వాడికి నేనంటే వాళ్ళ నాన్నని ద్వేషిస్తాడా? చెప్పు నజీబ్, ఎలా ఉన్నాడు నా కొడుకు? ఇప్పుడేమైంది అస్లం? ఏమన్నా చెప్పాలా? అఫ్సానా, ఆ దేవుడు మాకేమో మంచిది చేస్తున్నాడు. ఏంటి మీరు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? లేదు అఫ్సానా, చూడు, నజీబ్ ఇక్కడ పన్నడుకొని వచ్చాడు, అది టీకంపూర్ నుంచి. వాడు చెప్పాడు రిహానా చనిపోయిందంట. అల్లా ఆత్మకు శాంతి ఇవ్వని. ఇందులో అంత విషయం ఏముంది? అఫ్సానా, నాకు కొడుకున్నాడు షోయబ్. రిహానాకు కొడుకున్నాడు, 11th క్లాస్లో చదువుతాడు. అఫ్సానా, ఆలోచించు, దేవుడు మాకి బిడ్డ ఎందుకు ఇవ్వలేదు? యాలంటే షోయబ్ ఉన్నాడు కాబట్టి. మరి అందుకే నజీబ్ని మా దగ్గర పంపాడు. అఫ్సానా, షోయబ్ నా కొడుకు, మా వారిసుడు. నజీబ్, వీడు నా కొడుకు షోయబ్బా. నజీబ్, నా కొడుకుతో నేను మాట్లాడొచ్చా? చూడు నజీబ్, అల్లా నిన్ను ఇక్కడ పంపాడు. నేనెన్ని తప్పులు చేశాను కదా, దానికి పశ్చాత్తాపం పడాలి. నజీబ్, నజీబ్, నువ్వు ఒక నాన్నని తన కొడుకుని నాన్నతో కలిపేయొచ్చు.
16 సంవత్సరాల ముందు 2002లో అస్లం ఖాన్ తన మొదటి భార్య రిహానాని వదిలేశాడు. రిహానాకి మొగబిడ్డ పుట్టిన గురించి అతనికేమి తెలీదు. 2018లో అస్లంకి రిహానా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిన గురించి తెలిసింది. మరియు దీని గురించి కూడా తెలుస్తుంది, అది రిహానా నుంచి తనకొక కొడుకున్నాడని. అతని పేరు షోయబ్ ఖాన్. ఇదేనా విధి? మరి దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ శిక్ష 2019లో షోయబ్ ఒక్కరోజు తప్పిపోతాడు. సార్ మేమంతా ఊరంతా వెతికాం సార్. రోజులోనే స్కూల్కి సైకిల్ తీసుకెళ్లాడు షోయబ్, కానీ 2 గంటల వరకు రాలేదు. అందుకే మేము రాత్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం సార్. 24 గంటలు అయిపోయింది, షోయబ్ గురించి ఏం తెలియలేదు. పర్వేష్, అరుణ్, మేము షోయబ్ని వెతుకుతున్నాం. మా ఫుల్ టీం వెతుకుతున్నాం. నేను టీకాంపూర్, గుర్దాష్ నగర్, అలాగే లూధియానాకి కూడా ఫోటోని పంపించాం. మా అబ్బాయి తనే అంత దూరం వెళ్ళడు సార్. అయితే మీరే చెప్పండి, ఎవరితో వెళ్తాడు? ఎవరితో అయినా వెళ్ళాడా వాడు? పర్వేజ్, అరుణ్, మీరు చెప్పలేదు? మొన్న మీరు షోయబ్కి బాగా తిట్టారంట. మరి పర్వేజ్, మీ వైఫ్ నుస్రత్ తన్ని కొట్టిందంట. ఇదంతా నాకు ఆయేషా చెప్పింది. వాళ్ళకి ఏదో విషయంలో గొడవలుండే మేడం. షోయబ్ మొన్న మధ్యాహ్నం ఏదో కోపంగా ఎక్కడో వెళ్ళిపోతూ ఉండే. నేను ఇక్కడ ఉండేలే, నేనెక్కడో వెళ్ళిపోతాను ఇప్పుడు. షోయబ్ ఉండు ఉండు నాన్న, లోగా వెళ్ళు. లేదు, నేను ఉండలే. ఇప్పుడు మీతో నేను ఉండలేను. అరే 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 ఉండు, వాడు నీ మంచిదికి తానే కొట్టింది. షోయబ్ ఉండు, షోయబ్ ఉండు, నేను చెప్పేది విను. మేడం, అదొక చిన్న మాట. ఆ రోజు రాత్రి షోయబ్ వచ్చాడు ఇంటికి. నన్నే కనిపించకుండా పోయాడు. నిన్న స్కూల్కి వెళ్ళాడు. ఇంతకు ముందు ఒక చిన్న గొడవ జరిగింది. ఏ విషయానికి గొడవ జరిగింది? షోయబ్ ని నీ వైఫ్ నుస్రత్ కొట్టింది తెలుసా పర్వేజ్? ఇది మీ అమ్మి మీకు చెప్పిందా? ఈ ఐషా ఏమేమో చెప్తా ఉంది కదా. నేనేమేం చూసానో అదే చెప్తున్నాను తెలుసా. నుస్రత్ షోయబ్ ని కొట్టింది కదా. అయితే సోహబ్ నా కొడుకు లాంటివాడు. ఏంటి నువ్వు కొట్టవా ఇమ్రాన్కి, అమ్రాన్కి? నుస్రత్ షోయబ్ ని ఎందుకు కొట్టావు? వాడు చదువుతూ ఉండలేదు, బైక్ వేరే అడుగుతూ ఉండే. అయితే నీకు ఇంకా 17 సంవత్సరాలే షోయబ్. నువ్వు ఎలా బైక్ నడుపుతావు? మన్ప్రీత్ దగ్గర లేదా? అందరి దగ్గర బైక్ ఉంది. నేనేమైనా అడిగితే మీరు వద్దు అనేస్తారు. అరే షోయబ్, ముందు చదివేసే, తర్వాత చూద్దాం. చాలా అయింది మీది. నేనేమైనా అడిగితే చదువు గురించి చెప్తారు. డబ్బులు ఎక్కడన్నా తీసుకుంటా. ఇంకా ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? షోయబ్ చెప్పు, ఇంకెక్కడి నుంచి తెస్తావు? ఎక్కడైనా, ఎక్కడ దొరుకుతుందో అక్కడ. ఈ ప్రపంచంలో మీరు మాత్రమే కాదు. నాకు అమ్మ నాన్న లేదంటే నాకు ఇంకెవరు డబ్బులు ఇవ్వరా? సోహెబ్, మాటలు జాగ్రత్తగా రాని. ఏదైనా మాట్లాడతావా? సరిగా చెప్పానత్తా, ఇక్కడ అందరినీ భిక్ష అడగాలి. ఎందుకంటే నా అమ్మ నాన్న లేదని కదా. దీనర్థం నేను మీకోసం ఏమీ చేయలేదా? నిన్నెలా పెంచి పెద్ద చేశామో నీకు దీని గురించి గుర్తుందా? ఇదే విని పెద్ద అయిపోయాను. మీరలా ఏం చేశారో తెలీదు. ఎప్పుడు నేను ఇక్కడే ఉండలేను. నేను మీతో ఉండను. షోయబ్, సరే, మీ మాటల్ని మేము ఒప్పుకుంటాం. కోపంలో పని చేసుండొచ్చు, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాడేమో. కానీ వాడు పసివాడు, వాడికేం తెలియదు. వెతకండి వాడిని. బల్దేవ్ చెప్పు. మేడం, ఇక్కడ ఊరి నుంచి దూరంగా ఎండిపోయిన బాగ్ దగ్గర ఒక సైకిల్ దొరికింది. నాకు కనిపిస్తూ ఉంది ది షోయబ్ సైకిల్ ఉండొచ్చని. వాళ్ళ ఇంటోళ్ళు ఇదే సైకిల్ గురించి చెప్పారు. నేను మీకు ఈ ఫోటో పంపిస్తాను. సరే. ఇది షోయబ్ సైకిలా? అవును, ఇది షోయబ్ సైకిలే. ఎక్కడ దొరికింది? కానీ షోయబ్ ఎక్కడున్నాడు? చుట్టుపక్కల అంతా వెతకండి, షోయబ్ బ్యాగ్ దొరకచ్చు. అతని సైకిల్ ఇక్కడే ఉంది, బ్యాగ్ కూడా ఇక్కడే దొరికే అవకాశం ఉంది. సార్, షోయబ్ స్కూల్లో తన ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఏం చెప్తారంటే నిన్న స్కూల్లో షోయబ్ నార్మల్గా ఉన్నాడు. ఎవరితోనైనా పారిపోయే మాట వచ్చిందా? లేదు సార్, తన స్కూల్ ఫ్రెండ్స్ ఇలాగే చెప్పారు. వాడు రోజులాగే ఇంటికే వెళ్ళాడంట.
టీకంపూర్ కంట్రోల్ రూమ్లో అడిగేవా? అవును సార్, షేరింగ్ రిక్షా వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు అందరికీ ఫోటో చూపించి అడిగాను. అయితే ఎవరూ షోయబ్ని చూడలేదు. సార్ సార్ ఇక్కడ రండి సార్. అడవి దగ్గరుండే లోతులో షోయబ్ బాడీ దొరికింది. అక్కడే పెస్టిసైడ్ బాటిల్ కూడా దొరికింది. మరియు పోలీసు వాళ్ళు చెప్తూ ఉండ్రి షోయబ్ ఆత్మహత్య ఏం చేసుకున్నాడు. చెప్తున్నావు నువ్వు? మా షోయబ్ అలా చేసేలే. మీకు ఎలా అనిపించింది ఇది ఆత్మహత్య అని? పర్వేజ్ పక్కా అని చెప్పలేదు, అయితే చూడ్డానికి అలాగే ఉంది. ఆత్మహత్యనా? మా షోయబ్. ఇలా చూడండి, బాడీ దగ్గర పెస్టిసైడ్ బాటిల్ దొరికింది. నోటి నుంచి నొరగ వస్తోంది. ఇప్పుడు పోస్ట్మార్టంకి తీసుకెళ్తున్నాం. రిపోర్ట్ వచ్చాక నిజమేంటో తెలుస్తుంది. త్రీ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. బిల్స్ రెడీగా ఉంచండి. నేను 5 minutesలో చెక్అవుట్ చేస్తాను. నాకు అనిపిస్తుంది షోయబ్ అత్త షోయబ్కేమో తిట్టిండొచ్చు. ఇమ్రాన్, నిజంగా షోయబ్ పెస్టిసైడ్ తాగాడా? తెలీదు అమ్మి, అయితే పోలీసు వాళ్ళు ఇలాగే చెప్పారు. కొన్ని రోజుల నుంచి షోయబ్ ఏదో ఒక లాగుండేవాడు. నీకేదైనా చెప్పాడా? ఏమీ చెప్పలేదమ్మీ, అయితే చూసేకేదో లాగుండేవాడు. పాపం పసివాడు ఎలా చేసుకునేశాడు. నాన్నగారు కూడా చూడలేదు, అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపము షోయబ్ ఇలా అయిపోయాడు. సాధ్యమే లేదు సార్, మా అబ్బాయి సూసైడ్ చేసుకోడు. వాడు అలా కాదు సార్, ఇది అబద్ధం. మేడం, మీరు కూడా నిజం చెప్పలేదు కదా. నేను మీ పక్కింటి ఆయేషా దగ్గర మాట్లాడలేదంటే మాకే తెలుస్తూ ఉండలేదు మీరు గొడవలు చేశారని. ఇదేం అంత పెద్ద గొడవ కాదు ఆత్మహత్య చేసుకునేకి. కానీ ఏదో ఒకటి జరిగింది. లేదంటే 17 సంవత్సరాల అబ్బాయి స్కూల్ నుంచి బయలుదేరి ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి సూసైడ్ చేసుకోడు. నాకు నమ్మకం ఉంది, ఎవరో మా కొడుకు మూలంగా మమ్మల్ని పగ తీర్చుకుంటున్నారు. ఎలాంటి పగ అరుణ్? మీ శత్రువులు ఎవరో చెప్తారా? చూడండి, షోయబ్ బాడీ దగ్గర మాకు పెస్టిసైడ్ బాటిల్ దొరికింది. అలాగే 2 రోజుల క్రితం మీరు గొడవ పడ్డారు. మీ ఇంట్లో ఏమేం జరిగిందో మొత్తం క్లియర్గా ఉంది. నేనేం చెప్పలేదు సోహెబ్కి. నేను ఒక దెబ్బ కొట్టాను వాడికి. అమ్మ నాన్న దగ్గర సరిగ్గా మాట్లాడలేదు. అంతకు మించి ఏం జరగలేదు. నీకు జన్నత్లో కూడా చోటు దొరకదు. అబద్ధం చెప్పకు. నేను అబద్ధం ఎందుకు చెప్తాను పర్వీజ్? నేను నా సోహెబ్తో చెడ్డదెందుకు చేస్తాను? అతన్ని నా సొంత కొడుకులా పెంచాను. నువ్వు చెప్పాక సోహెబ్ కోసం నేను సొంత బిడ్డ చేసుకోవాలన్న ఆలోచనే దూరం చేసుకున్నాను. అయితే భ్రమలో కూడా సోహెబ్ మరి మన పిల్లల మధ్య ఇప్పుడు వ్యత్యాసం రాకూడదని. అందరికంటే బాధల్లో నేనున్నాను. నన్ను అడుగుతున్నారు, అలాంటిది నేనేం చెప్పానని, ఇంత పెద్ద నిర్ధారణ తీసుకుంటాడని. అది ఆత్మహత్య అని బంధువులకు చూసిన తర్వాత అర్థమయ్యింది. అయితే షోయబ్ తాతయ్య ఆర్ఎన్కి అర్థమైంది ఇది నిజం కాదని. అతనికి ఒక అనుభూతి కలిగింది, ఇది ఒక మర్డర్ అని. అయితే ఆ పెస్టిసైడ్ బాటిల్ దొరికింది కదా, అది పెస్టిసైడ్ అబ్బాయి నోట్ల నుంచి దొరికింది. కొంచెం గొంత లోపల వెళ్ళిపోయింది. అబ్బాయి నేల్ చూస్తే తెలుస్తుంది తన గొంతుని పిసికే సమయంలో అప్పుడు వాడు చాలా స్ట్రగల్ చేశాడేమో. అయితే తనను రక్షించలేకపోయాడు. మర్డర్ షోయబ్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఏ భువన్, ఏం చేస్తున్నావురా? పని చేయకుండా ఉత్తు రజలేస్తుంటావు. నాకు కొంచెం పని ఉంది, అందుకే. పనేనా? నేను అంగడిలో కూర్చొని టైం పాస్ చేస్తాను కదా. చూడు భువన్, ఇకపై నేను లేట్ వస్తే లేదా మధ్యంలో ఎక్కడైనా వెళ్ళిపోతే ఒక్కొక్క గంటకి డబ్బులు కట్ చేస్తాను, అర్థమైందా? ఆ భువన్ కుమార్ అతనే షోయబ్ని చంపాడు. అతని ఎందుకు లాగుతున్నారు? మీకు అతనికి ఏమైనా సమస్య లేదా షోయబ్తో గొడవ పడ్డాడా? మీరు పెస్టిసైడ్ గురించి చెప్పారు కదా, అప్పుడే నాకు అనిపించింది ఇది భువన్ పనేనని. ఎందుకు? అతను సుఖ్వీందర్ పొలాల్ని నాశనం చేశాడు. ఎంత పెస్టిసైడ్ వేశాడంటే మొత్తం నాశమైంది. ఇలా చూడండి అయ్యా, నాకు చెప్తారా సుఖ్వీందర్ పొలంలో నన్ను ఎవరు చూసింది?
పెస్టిసైడ్ వేసినప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? మాలాంటి పేదవాళ్ళ మీద నింద మోపితే ఎవరు అడిగరని మోపేస్తారు కదా. గురుమిత్ గారు, ఈ భువన్ని ఊరు నుంచి తరిమేయండి, లేకపోతే ఈ ఫ్యామిలీపై నేను కంప్లైంట్ రిజిస్టర్ చేస్తా. రాసుకోండి రిపోర్ట్, నాకు భయం లేదు, నేను చెప్తాను. ఇది అరుణ్ ఇంకా పర్వేష్ ఇద్దరు కలిసి చేసిన పని, చివరికి నా మీద మోపుతున్నారా? చూసారా అయ్యా వీడు ఎలా మాట్లాడుతున్నాడో? అతను సుఖ్వీందర్ మీద పగ తీర్చుకున్నాడు, ఆయన అమ్మాయి మీద కూడా అతను. అరుజీ ఏమన్నారు మీరు? అయ్యా నేను చెప్పేది ఏంటంటే ఈ భువన్ ఇంకా వాళ్ళ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి బయటికి తరిమేయాలి, అప్పుడే మనకి మంచిది. పగ తీర్చుకోవాలా మీరు? ఎందుకో మీరే అడగండి. సుఖ్వీందర్ మీరే చెప్పండి. సుఖ్వీందర్ జీ, మీరు దాచిపెడుతున్న ఏమన్నా మాట ఉందా? ఇలా చూడండి అయ్యా, వీడికి వాడి అర్హత ఏంటో తెలియట్లేదు. అర్హత గురించి మీరు మాట్లాడకండి, మీరు కొంచెం ఆగండి, నన్ను అడగడం మానేయండి. నా అర్హత ఏంటో నేను మీకు చూపిస్తాను. ఎంతంటే నీ చోట్లో నువ్వు ఉండు, నీకు చోటు ఇచ్చారు కదా ఉండేందుకు, అక్కడే నోరు మూసుకుని ఉండు. మీ నాన్నతో ఆయన అర్హత చూసుకోమనండి. సుఖ్వీందర్ జీ మాట మీరే చెప్పండి, అతను మాట్లాడేది ఇదంతా చేసింది. భువన్ ముందు సుఖ్వీందర్ మీద పగ తెచ్చుకున్నాడు, అతని పొలాన్ని నాశనం చేసి. తర్వాత నన్ను ప్రతీకారమా? అయితే ఎందుకో? షోయబ్ని చంపి ఏ పగ తెచ్చుకోవాలి అనుకున్నాడు భువన్? భువన్ సుఖ్వీందర్ కూతురు ప్రీతి వెనక పడ్డాడు. ఏం జరుగుతుంది ప్రీతి? అంకుల్ జీ, మేము ఊరికే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అంకల్ వెళ్ళి మీ పని చూసుకోండి, రోడ్డు మీద నిల్చొని ఎందుకు అడుగుతున్నారు? ఊరికే ఉండు భువన్. ఏంట్రా నీకు అంత ధైర్యమా? చేయి తీయండి మీరు. అంకుల్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మేము ఊరికే మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఇలాంటి వాడితో మాట్లాడడం తప్పు ప్రీతి, మీ వాళ్ళకి ఇదంతా తెలుసా? తనతో నీకు ఏం పని చెప్పు. చూడండి సుఖ్వీందర్, తప్పంతా ఆ భువన్దే. నంబర్ 1 420 కాడు వాడు. వచ్చేసావు నువ్వు. సుఖ్వీందర్ జీ భువన్ని దారుణంగా ఓడించారు, మరి తన కూతురు నుంచి దూరంగా ఉండని కూడా చెప్పారు. షోయబ్ ఖాన్ ఆత్మహత్య కేసు ఇప్పుడు మర్డర్ కేసుగా మారింది, మరియు ఇప్పుడు మొదటి సస్పెక్ట్ మరియు మొదటి యాంగిల్ ముందుంది. భువన్ కుమార్ని ఎంక్వైరీకి కస్టడీకి తీసుకెళ్లారు, ఎందుకంటే షోయబ్ తాతయ్య భువన్ పైన అనుమానించాడు. నాకేమో వీళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది. ముందు వీళ్ళు గొడవల గురించి చెప్పలేదు, ఇప్పుడేమో ఈ భువన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ భువన్ ఎక్కడి నుంచి వచ్చే? మరియు షోయబ్ అమ్మ యాక్సిడెంట్ లో 2 years ముందర చనిపోయింది. అవును సార్, వాళ్ళ ఫాదర్ గురించి తెలీదు. మాకేం ఇన్ఫర్మేషన్ దొరికిందో దాంట్లో తన తమ్ముడు పర్వేజ్, మరి పర్వేజ్ వైఫ్ నుస్రత్, వీళ్ళిద్దరే షోయబ్ ని చిన్న వయసు నుంచి చూసుకున్నారు. మరియు అతనికి సొంత పిల్లలు లేరు. లేదు సార్. సరే, నువ్వు విక్టిమ్ ఫ్యామిలీ లోపల కనిపెట్టు. చాలా అయింది మీది. నేనేమైనా అడిగితే చదువు గురించి చెప్తారు, డబ్బులు ఎక్కడైనా తీసుకుంటా, ఎక్కడైనా ఎక్కడ దొరుకుతుందో అక్కడ. ఈ ప్రపంచంలో మీరు మాత్రమే కాదు. అమన్దీప్, నేను విన్నాను షోయబ్ డెడ్ బాడీ ఇంకా ఇంటికి రాలేదని. అయితే నేను అతన్ని చూడాలనుకుంటున్నాను. నువ్వు అక్కడ వెళ్ళేది మంచిది కాదు అమన్దీప్. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని అందరూ అడుగుతారు. ఆర్తి, నాకు చాలా బాధగా ఉంది. పోలీస్కి చెప్పేనా? నువ్వు యోచన చేయొద్దు అమన్దీప్. మీ ఇంటోళ్ళకి ఇదంతా తెలిసిపోతే నీ కథ అయిపోతుంది. మన్ప్రీత్ ఈరోజు స్కూల్కి వచ్చాడా? అవును, నేను తను మాట్లాడాను. ఆర్తి, ఈరోజు అమన్దీప్ రాలేదా? లేదు, తనకు ఒళ్ళుకు బాగాలేదేమో. తన హెల్త్కి ఏమైంది? తనకి జ్వరం ఉండొచ్చు. అమన్దీప్, మన్ప్రీత్ని చూస్తే ఏమో ఓలాగా ఉండేవాడు. అయితే మన్ప్రీత్ ఏం చేయలేదు కదా? ఈరోజే తేలిపోతుంది అమన్దీప్ ఎవరికని. అరే ఎక్కడ పరిగెడుతున్నావు? ఆగు. వెళ్ళు మన్ప్రీత్, నాకు మూడ్ లేదు. మూడ్ లేదా లేక భయమా? ఇక్కడ చూడు, నేను నీకేమీ ప్రూవ్ చేసేలే. అమన్దీప్ నన్ను ప్రేమిస్తుంది, నాతో గొడవకు రావద్దు. అమన్దీప్ నాకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్. 2 ఏళ్ల నుంచి ఆమెను తిప్పుతున్నా. కబాబ్ మే అడ్డీలాగా నువ్వు వచ్చావు. మన్ప్రీత్ ఇక్కడి నుంచి వెళ్ళు, డోంట్ డిస్టర్బ్ మీ. లేదంటే అబే లేదంటే ఏం చేస్తావు? నీకు ముందే చెప్పావు ఒక చేయి చూసుకుందామని. నువ్వు నేను మాత్రమే. ఎవరు గెలిస్తే అమన్దీప్ వాళ్ళకే. అబే పిరికి వాడిలా పరిగెత్తొద్దు. ఆగు ఆగు ఆగు.
కలేజా ఉంటేరా ఈరోజే డిసైడ్ అవ్వాలి. ఎవరు గెలిస్తే అమన్దీప్ వాళ్ళకే. భువన్ కుమార్ ఎవరు షోయబ్ తాతయ్య అరుణ్ బేగ్ వీలు పెట్టారో అతను పోలీస్ కస్టడీకి పోయాడు. అయితే షోయబ్, అమన్దీప్ మరియు మన్ప్రీత్ లవ్ ట్రయాంగిల్ అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ నుంచి కొంచెం దూరంగా ఉన్నింది. మరియు టీకపూర్ నుంచి 1600 కిలోమీటర్ దూరంగా ఉన్న భివండిలో కూడా ఒక రహస్యం ఉన్నింది. అది ఇప్పటి వరకు ఒకరి ఆలోచనలకు దూరంగా ఉన్నింది. సోహెబ్ దొరికాడా? కలిసారా అతన్ని? ఏమైంది అస్లం? మీరు సోహెబ్ని మీట్ అయ్యారా? ఇంకా రాలేదు అఫ్సానా. నేను 2 రోజులు వెయిట్ చేశాను, అయితే షోయబ్ రాలేదు. వాళ్ళ అవ్వ తాతకేమైనా తెలిసిపోయిందా? సుఖ్వీందర్ పొలంలో ఏమైందో అది నీ కారణం నుంచి కదా భువన్ కుమార్? నేనేం చేయలేదు సార్. పీకంబూర్ వాళ్ళు ఏమైనా చెప్తారు. ఇది నీ పంచాయతీ కాదు, పోలీస్ స్టేషన్. అవును, నేను అక్కడ ఎరవను, ఇక్కడ ఎరవను. ఎవరికి కావాల్సినప్పుడు నేను బలైపోవాలా? ఏంట్రా నీ లవ్ స్టోరీ దొరికిపోవడం వల్ల గ్రామంలో సమస్యలు సృష్టిస్తున్నావా? నువ్వు షుయేబ్కి ఎందుకు కొట్టావు? నీ గొడవ సుఖ్వీందర్ పైన కదా, అరుణ్ బేగ్ పైన కదా. షుయేబ్ని కొట్టిన తర్వాత నీకు నీ ప్రేమ దొరికిందా? షుయేబ్కి నీ శత్రుత్వం నుంచి లాభం ఏంటి? ఇదంతా మీకు అరుణ్ చెప్పుండొచ్చు. ఒకవేళ నేను గనక పగ తీర్చుకోవాలి అని అనుకునుంటే నేను ఆకుల్ని కాదు, పూర్తి చెట్టునే నరికేవాణ్ణి. ఆ అరుణ్ని చంపి మొత్తం పూర్తి చేసి ఉండేవాణ్ణి. సోయబ్ని ఎందుకు చంపాలి? పొలంలో వేసిన పెస్టిసైడ్ ఎక్కడి నుంచి దొరికింది నీకు? నేను ఆ పెస్టిసైడ్ని వేయలేదు, అలాగే సోయబ్ని నేను చంపలేదు. సోయబ్ నాకు బాగా తెలుసు. భువన్ రోజు ఏదో ఒక లొల్లి పెట్టుకొని దినము లంచ్ టైంకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు మేడం. 11 అక్టోబర్ మధ్యాహ్నం భువన్ అంగుడిలో ఉన్నా లేదా? ఖచ్చితంగా ఉండలేదు మేడం. మీకు ముందే చెప్పాను కదా, ఏదో ఒక లొల్లి పెట్టుకొని 2 నెలలకు ఒక్కసారి అంగుడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ భువన్ పగ కోసం షోయబ్ ని చంపింటాడు. మేడం, వీడు ఏం కావాలనే చేస్తాడు. చాలా కోపం వాడికి. సుఖ్వీందర్కి నాకు మధ్య గొడవ పెట్టింది వాళ్ళ మావ అరుణే, అది ఊరికేనే. అలాగే ఈ పెస్టిసైడ్ విషయం వచ్చి 6 నెలలైంది. అందరికీ ఈ విషయం తెలుసు. అలాంటప్పుడు ఆ అమ్మాయి నాతో పాటు అడవికి వస్తుందా? తనకే బాగా తెలుసు నాకు వాళ్ళ మావయ్యకి పడదని. మా ఇద్దరికి గొడవ జరిగింది. మీరేమో నన్ను చాలా తెలివైన వాడి అనుకుంటున్నారు, సోయబ్ని ఏమో అమాయకుడు అనుకుంటున్నారు. కానీ ఆ అరుణ్ మిమ్మల్ని మాత్రం మూర్ఖుడు చేస్తున్నాడు. భువన్ మాటలో నిజం అనిపిస్తోంది సార్, అందులో లాజిక్ కూడా ఉంది. ఇది నాకు ఎప్పుడు అనిపించిందంటే అరుణ్ బేగ్ ఎప్పుడు భువన్ పేరు ఎత్తుకున్నాడు. అసలు ఈ అరుణ్ బేగ్ మాతో దాచిపెట్టుతున్నదేంటి? చాలా ఘోరం జరిగింది అరుణ్ చాచా, కానీ ఇప్పుడేం చేయలేం. మీరు ఆరోగ్యాన్ని చూసుకోండి. జఫర్, పద నాన్న. అయ్యో పాపం. నజీబ్ ఊరికెప్పుడెళ్ళాడు? నిన్నగాక మొన్న రాత్రి ఊర్లో ఏమో అర్జెంట్ ఉందని చెప్తా ఉండే. వాడు ఫోన్ కూడా ఎత్తుతలేదు. ఏం చెప్తున్నారు? మీరు కంగారు పడుతున్నారేంటి? అది ఏం లేదు, పర్లేదు, నువ్వు వెళ్ళు. సరే. సార్, భువన్కి దీనికి ఏ సంబంధం లేదు, ఇది మాత్రం గ్యారంటీ. ఇది మాకు కూడా తెలుసు.
ఉస్మాన్ నువ్వు ఇంట్లో చూడు అని చెప్పలేదా? మేడం అక్కడి నుంచే తెలుసుకొని వస్తున్నాను. ఒక విషయం ఉంది, అది అందరికీ మనసుతోనే తెలుసు. పర్వేష్ నుస్రత్లో షోయబ్ని కొడుకులా చూసుకున్నారు, కానీ వాళ్ళ అమ్మ మాత్రం రియానా. ఏది ఇప్పుడు చనిపోయింది? అవును సార్, నుస్రత్ మనసులో ఏమో ఉంది. వాళ్ళ ఆయన పర్వేష్ రియానాకి తమ్ముడు. చిన్నప్పటి నుంచే షోయబ్ మీద ఎంత ప్రేమ అంటే ఇన్ని రోజులైనా వాళ్ళకి పిల్లలు లేరు. అయితే షోయబ్తో 10వ తేదీన జరిగిన ఆ ఆర్గ్యుమెంట్, అదే ఆ మోటార్ సైకిల్ గురించి. అతనికి ఇంకేమైనా కావాలా? సార్ నా అభిప్రాయం పర్వేష్ ఇంకా అరుణ్ దగ్గర డైరెక్ట్గా కొంచెం హార్ష్గా అడగండి. పర్వేజ్, నేను విన్నాను నీ భార్య నుస్రత్ మరియు నువ్వు షోయబ్ని దత్తుకు పెట్టుకొని అతన్ని కొడుకుగా చేసుకుని నువ్వేమైనా అన్నావు. అతనికి ఏది పెద్దగా నచ్చలేదు. ఇదంతా ఆ భువన్ చేసింది. తనని వదిలిని మమ్మల్ని మీకు తెలియాలని చెబుతున్నాను, ఈ పని భువన్ చేయలేదు. అతనికి మీతో గొడవ ఉన్నింది మరియు ఈ విషయం మీ ఇంటి వాళ్ళకి, టీకంపూర్ వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు మా బిడ్డని చంపినవాడిని మా ఇంట్లోనే వెతుకుతున్నారా? పర్వేజ్ నీతో ఏమైనా అడిగానా? నుస్రత్కు పొలం ఉండేది, కానీ వాడు చూడండి, ఇది 16 ఏళ్ల కింద మాట. మాకు పెళ్ళైనప్పుడు షోయబ్ 7 పసివాడు. నుస్రత్కు అప్పుడు కోపం ఉండేది. 16 ఏళ్లయింది ఇది ముగిసి. అప్పటి నుంచి నుస్రత్ తన బిడ్డలా చూసుకుంది. ఇప్పుడు కూడా అదే అనుకుంది. ఆ రోజు గొడవ కేవలం బైక్ గురించి కాదు కదా? మరి ఇంకేమి? మీకేమైనా తెలుసుంటే మాకు చెప్పండి. అతని నాన్న ఎక్కడ? మాకు తెలీదు. వాడు రిహానా 7 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు తలాకిచ్చి వెళ్ళిపోయాడు. ఎప్పుడు తిరిగి కూడా చూడలేదు. వాడికి పుట్టింది ఆడ మగ అని కూడా తెలియదు. షోయబ్ ఎవరు, రిహానా ఎలా ఉంది, ఇప్పుడు ఆమె ఉందా లేదా, వాడికి దేని గురించి తెలీదు. ఔరంజీ మీరేమైనా చెప్పలా? సార్ షోయబ్ ఆ రోజు చాలానే పట్టుపడ్డాడు. బైక్ గురించి పర్వేజ్ మీ నాన్న చెప్పనివ్వండి. విషయం మొత్తం బైక్ గురించే సార్. కానీ షోయబ్ ఏం చెప్పాడంటే అందరినీ బాధ పెట్టాడు. నేను ఎక్కడి నుంచైనా డబ్బులు తెస్తా, ఎక్కడైనా, ఎక్కడ దొరికితే అక్కడ. మీరు మాత్రమే కాదు నాకి. ఆ విషయం మమ్మల్ని చాలా బాధ పెట్టింది. అతని మాటలే మాకు అర్థం కాలేదు. వేరే వాళ్ళ దగ్గర అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తా షోయబ్? అయితే ఇప్పుడు ఉన్నియండి. ఒకసారి గొడవ జరిగిపోయింది మధ్యాహ్నం. అది సరే, వీడెలా చెప్తాడు? ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి చెప్పు. ఎక్కడి నుంచి వస్తాయి షోయబ్? మావయ్య ఏమో చెప్తున్నాడు. నేను అలాగే చెప్పేశాను అంతే. షోయబ్ నువ్వేమీ తప్పు చేయడం లేదు కదా? చూడు నాన్న, నీకేం కావాలో అది మేము కొనిస్తాం. కానీ నాన్న, ఒక మాట అర్థం చేసుకో, మేమంతా శ్రీమంతులం కాదు. నీ వయసు 18 దాటాక మీ మామ తాతగారితో కలిసి పనికి వెళ్ళు. నీకేం కావాలో తీసుకో. అప్పటి వరకు భోజనం చేయనా? నాను ఏమైంది? షోయబ్ నీ మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే నువ్వు డబ్బుని ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. నా నాన్న ఉండింటే ఏదైనా అడిగితే ఇలా మాట్లాడరు, మరి నన్ను కొట్టేలే. అయితే ఏం చేయాలా? నాన్న లేరు. షోయబ్ నాన్న ఎక్కడున్నారు? మాకేం తెలీదు సార్. 17 ఏళ్ల కింద అక్కకు తలాకిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇన్నేళ్ళయింది, వాడి గురించి ఏం తెలీదు. అప్పటి నుంచి చూడలేదు. మీరు ఇప్పటికీ కథ మొత్తం చెప్పడం లేదు. షోయబ్ తన నాన్నని కలివాడా? మీరే చెప్పండి సార్, అతను ఎలా వెళ్తాడు? అతని నాన్న అస్లం ఎక్కడున్నాడో మాకే తెలీదు. అలాంటప్పుడు తనకెలా తెలుసు? అలాంటప్పుడు ఎలా అతను కలుస్తాడు? ఇంతవరకు తనని చూడలేదు. లుధియానా జనంతో అడుగు. ఈ అస్లం ఖాన్ షోయబ్ నాన్న. ఈ అస్లం ఖాన్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తీయొచ్చో అంత తీ. ఈ షోయబ్ ఫ్యామిలీలో అందరికీ అడ్డంగా నిలిపాడాడు. సార్ షోయబ్ వాళ్ళ నాన్న టికాంపూర్ వచ్చాడనుకుంటున్నారా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అయితే కనిపెట్టి చూడు, ఒక 17 years అబ్బాయి వైఖరిని ఎలా మారింది? అతను చెప్పాడు ఎక్కడి నుంచైనా తెస్తానని. కనిపెట్టి చూడు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత భరోసా అని. ఏ నజీబ్ విన్ను, ముష్తాక్ భాయ్, నీ ఫోన్ ఎందుకు ఆఫ్? ముష్తాక్ భాయ్ ఊర్లో పని ఉండే, అందుకే బిజీ ఉన్నా. అస్లం భాయ్ని మీట్ చేయి, నిన్ను అడిగారు. నువ్వు ఎక్కడుంటువి నజీబ్? మరి షోయబ్ ఎలా ఉన్నాడు? మీరు నన్ను అడుగుతున్నారా మాలిక్? ఇలా ఎందుకు చెప్తావు నజీబ్? ఏమైంది? మీరేం చేశారు మాలిక్? ఆ పసివాడిని ఏం చేశారు? నేనేం చేశాను? ఏమిలా చెప్తున్నావు నజీబ్? తని చూడటానికి 10వ తారీఖు లుధియానా వెళ్ళాను. నేను షోయబ్తో మాట్లాడాను.
వాడు 11th మీట్ చేస్తాను అని చెప్పా. షోయబ్ నేను లుధియానా వచ్చేసాను, ఇప్పుడే చెక్ ఇన్ చేశాను. ఇప్పుడు వచ్చేసాయి. తర్వాత మేము బైక్ షోరూమ్కి వెళ్దాం. నీకే బైక్ ఇష్టమో అదే కొందాము. ఎప్పుడొస్తున్నావు నువ్వు? అబ్బు ఈరోజు అయ్యలే. రేపు నేను స్కూల్ ముగించిన తర్వాత టీకంపూర్ నుంచి బస్ తీసుకొని మీ దగ్గర వచ్చేస్తా. నువ్వు ఖచ్చితంగా వస్తావు కదా? అవునబ్బు, ఖచ్చితంగా. షోయబ్, నువ్వెందుకు అలా ఉన్నావు? ఏమైంది చెప్పు. లేదబ్బు, నేను రేపు మీట్ చేస్తాను. సరే మరి, అప్పటి వరకు నేను మంచి బైక్ చూస్తాను. అబ్బు చెప్నానా, మీరు నన్ను మీతో తీసుకెళ్తారా? నాకేమో వాళ్ళ ఇంట్లో ఎవరో ఏదో తను ఇక్కడ వచ్చేకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళకేం చెప్పలేదు. నేను షోయబ్తో మాట్లాడతానని చెప్పలేదు. నజీబ్, ఆ రోజు నేను షోయబ్ కోసం 4 షోరూమ్స్కి వెళ్ళాను. తర్వాత ఈరోజు షోయబ్ రాలేదా? లేదు, అదొక విషయం నజీబ్. అయితే తను ఫోన్ ఎందుకు ఆఫ్ అయింది? ఇప్పటి వరకు స్విచ్ ఆఫ్. షోయబ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది మాలిక్. కానీ షోయబ్ ఫోన్ ఆన్ అయినా కూడా ఎలా మాట్లాడతాడు మీతో? ఏం చెప్తున్నావు? మీకేం తెలియనట్టు నటించకండి మాలిక్. 11వ తారీఖు రోజున షోయబ్ను చంపేశారు. చచ్చిపోయాడు వాడు. మీరేం చేశారు మాలిక్? మీరేం చేశారు అతన్ని? మాలిక్, మీరు తెలియకుండా ఏమైనా అరుణ్ చాచా మరియు పర్వేజ్ దగ్గర షోయబ్ను తీసుకెళ్తానని చెప్పలేదు కదా? నేనెందుకు వాళ్ళతో మాట్లాడతాను? నన్ను ఏడ్ చేస్తారు వాళ్ళు. మీరు 7:30 నుంచి షోయబ్ దగ్గర మాట్లాడుతున్నారు. మీరు కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి చంపేశారు. ఇప్పుడు మీతో పాటు నన్ను కూడా దోషిని చేశారు. ఇప్పుడు అరుణ్ చాచా దగ్గర కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేను. ఏమైంది? షోహెబ్ ఇప్పుడు కూడా ఫోన్ పిక్ చేయట్లేదా? అఫ్సానా షోయబ్ని ఎవరో చంపేశారు. అఫ్సానా, షోయబ్తో నేను మాట్లాడాను. వాడు నన్ను మీట్ చేసికి లుధియానా వస్తానని చెప్పే. నేను తనకి బైక్ తీసిచ్చేవాణ్ణి. అయితే ఆ రోజే ఎవరో మ్యామ్, మన్ప్రీత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను షోయబ్ను కలిశాడు 11th మధ్యాహ్నం. ఎక్కడ దొరికాడు? ఊరికి అవతల. ఇద్దరికి పాత పగలున్నాయి. గొడవ కూడా జరిగింది. అమ్మాయి విషయం. తన స్కూల్లో ఉందా? అవును, కానీ మ్యామ్ కొంచెం జాగ్రత్త. ఆ మన్ప్రీత్ ఊరి పెద్ద సుపీందర్ గారి కొడుకు. ఓయ్ మన్ప్రీత్, బైక్ సైడ్లో పెట్టు, స్కూల్కి వెళ్ళు, టైం అవుతుంది. చూడండి నాన్న, ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నా బైక్ని. ఈరోజు బైక్ తీసుకెళ్తా. 18 ఇయర్స్కి బైక్ కావాలా? ఊరికే సైకిల్ తీసుకొని పో. ఏంటి మేడం, ఏం కావాలి మీకు? గుర్ప్రీత్ గారు, మేము మన్ప్రీత్తో మాట్లాడాలి. 18 ఇయర్స్ కాలేదు గనుక మీరు జొత్లో ఉండండి. ఏం మాట్లాడాలి మేడం? ఏం మాట్లాడతారు? మన్ప్రీత్, ఏం చేసావు నువ్వు? నాన్న, నేనేం చేశాను? మన్ప్రీత్, షోయబ్ గురించి నీతో మాట్లాడాలి. నేను చెప్పేది వినండి. డికంపూర్కి వెళ్ళకండి, మిమ్మల్ని ఇరికిస్తారు. అఫ్సానా, నా కొడుకు చచ్చాడు. రియానా ఫ్యామిలీని నేను వెళ్ళి కలవాలి. అన్నీ తెలుసుకొని నేను ఉండలేను. వాళ్ళు నా బిడ్డని ఎన్ని రోజు చూసుకున్నారు. ఇలా టైంలో నేను వాళ్ళని కలిసి వెళ్ళాలి. మీరు మొదటిసారి నదీబ్ గురించి మాట్లాడినప్పుడు అతను రెహానా ఫ్యామిలీ గురించి బాగా తెలుసని నేను మీకు అప్పుడే చెప్పాను. మీరు ఎక్కువ బుర్రపాటు చేసుకోకండని, కొన్ని పాత విషయాలు కొత్త నొప్పి ఇవ్వకూడదని. కానీ అదే జరిగింది. అఫ్సానా, వాడు గాయం కాదు, నా కొడుకు. తనకి నేనే గాయం చేశాను. నేను టీకంపూర్ వెళ్లాల్సిందే. మీరు మొదటిసారి నదీబ్ గురించి మాట్లాడినప్పుడు అతను రెహానా ఫ్యామిలీ గురించి బాగా తెలుసని నేను మీకు అప్పుడే చెప్పాను. మీరు ఎక్కువ బుర్రపాటు చేసుకోకండని, కొన్ని పాత విషయాలు కొత్త నొప్పి ఇవ్వకూడదని. కానీ అదే జరిగింది. అఫ్సానా, వాడు గాయం కాదు, నా కొడుకు. తనకి నేనే గాయం చేశాను. నేను టీకంపూర్ వెళ్లాల్సిందే. ఒకవైపు పోలీస్కి మన్ప్రీత్ యాంగిల్ దొరికింది. 11వ తారీఖు షోయబ్ హత్య అయ్యే మొదట
చివరిసారి షోయబ్ని కలిశారు. ఇంకోవైపు షోయబ్ నాన్న అస్లాం అతని మొదటి వైఫ్ రిహానా ఫ్యామిలీని కలవడానికి టీకంపూర్ వస్తా ఉండే. ఇప్పుడు ఈ సన్నివేశంలో త్వరగా ఒక ఆశ్చర్యమైన విషయం ముందుకు రాపోతుంది. ఆ పసివాడి ముఖం కూడా చూడలేదు. నువ్వు లేని సమయంలో మొసలి కన్నీళ్లు పెట్టడానికి వచ్చావా? వాడిని అడుగు అబ్బో. మన దగ్గరకు ఇప్పుడేలా వచ్చాడు? వీడికి ఎలా తెలుసు షోయబ్ వీడి కొడుకని? ఇప్పుడు షోయబ్ లేడు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ముందు కలవడం లేదు. నేను 1.5 years నుంచి షోయబ్తో మాట్లాడాను. డబ్బులు ఎక్కడైనా తీసుకుంటా, ఎక్కడైనా, ఎక్కడ దొరుకుతుందో అక్కడ. ఈ ప్రపంచంలో మీరు మాత్రమే కాదు. 1.5 years నుంచి నేను ఒక నాన్నగా కర్తవ్యం చేస్తున్నాను. 17 సంవత్సరాలుగా చేయలేదు. షోయబ్తో ఎలా మాట్లాడేవాడివి? ఎప్పుడైనా కలిసావా? షోయబ్తో మాట్లాడాను. కథలు చెప్పొద్దు. షోయబ్ దగ్గర ఏ ఫోన్ లేదు. తనతో ఫోన్ ఉండే. ఇక్కడుండే నజీబ్ తన్నే నాకు నంబర్ ఇచ్చింది. నన్ను షోయబ్తో మాట్లాడించాడు. మేం ఫోన్ కొనియలేదు వాడికి. 17 ఏళ్ళు అంతే. వాడి పేరు మీద సిమ్ ఎలా తీసుకుంటాడు? సార్, నజీబ్ ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉంది. నేను నా వర్కర్ ముస్తాక్తో మాట్లాడతాను. అస్లాం భాయ్ మొన్న నైటే వాడు వెళ్ళిపోయాడు. ఈ రోజు పనికి రాలేదు. నేను పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాను, లేక స్విచ్ ఆఫ్గా ఉంది. సార్, నజీబ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సార్, నజీబే నాకు షోయబ్ నంబర్ ఇచ్చింది. అది 11th నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ నంబర్ నా దగ్గర ఉంది. అరే, అదేలా కుదురుతుంది? షోయబ్ దగ్గర ఏ ఫోన్ లేదు. లేదు సార్, నేను షోయబ్తో ఫోన్లో మాట్లాడాను. నా దగ్గర తన ఫొటోస్ ఉన్నాయి. తను ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా పంపాడు. సార్, తనకి గర్ల్ ఫ్రెండ్ ఉండే. తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో కూడా పంపాడు. సార్, అస్లాం గురించి నమ్మొద్దు సార్. చాలా పెద్ద ఫ్రాడ్ వీడు. మా అక్క కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు కొట్టేవాడు. వీడే ఏమో చేసి ఉంటాడు. అయితే అతను చెప్తున్నాడు కదా 2.5 వర్షం నుంచి షోయబ్తో మాట్లాడుతున్నాడని. అబద్ధం చెప్తున్నాడు. షోయబ్ వాళ్ళ నాన్నతో మాట్లాడి ఉన్నాడు. అది మాకు తెలియకుండా అసాధ్యం. చెప్తున్నాడు షోయబ్కు డబ్బిచ్చేవాడంట. ఇదొక అబద్ధం సార్. ఏంటి అస్లంది? తన కొడుకు షోయబ్ మర్డర్లో ఏమైనా కనెక్షన్ ఉందా? లేక షోయబ్ హత్య అమన్దీప్ కోసం మన్ప్రీత్ విరుద్ధంగా నడుస్తున్న పైపోటీ పరిణామమా? షోయబ్ని చంపడం విధి కాదు, బదులుగా ఇది చాలా ముందుగానే ప్లాన్ చేయబడింది. ఈ హత్య మెహజ్ దురాస ఫలితం. అయితే నజీబుల్లా రిజ్వీకి షోయబ్ నాన్న అస్లాంని కలవడం అది నిజంగా విధి ఆటమేనా? 17 వర్షాల షోయబ్ హత్య ఎవరు ఏ ఉద్దేశానికి చేశారు? అతని తండ్రి అస్లాం ఖాన్ ఖచ్చితంగా ఈ కేసులో కనెక్ట్ అయిండాడు. అయితే దీనికి లింక్ ఏంటి? ఈ హత్య తన కొడుకు తండ్రిని వెదికాడనే అయ్యిందా? లేకపోతే 17 సంవత్సరం తర్వాత ఒక తండ్రి కొడుకుని వెదికిందానిక ఈ నేరం దిగ్భ్రాంతి కలిగించింది? అయితే దీని ఉద్దేశం మరియు యోజన ఇది నమ్మశక్యం మరియు ఆశ్చర్యకరమైనది. రేపు రాత్రి 10:30 గంటలకి ఈ కేసుని వెళ్లాడిస్తాం, దాని 2వ మరియు చివరి భాగంలో. జై హింద్.